प्रस्तुत नाही काय इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో విమాన ప్రమాదం జరిగింది. బారామతిలో విమానం కూలిపోయింది. విమానంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నారు. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ॲम्ब्युलन्स पाहिजे ना. प्रस्तुत नाही काय इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. మహారాష్ట్రలో విమాన ప్రమాదం జరిగింది. బారామతిలో విమానం కూలిపోయింది. విమానంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నారు. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, యామిని, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. బారామతి జిల్లాలో విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలినట్టు తెలుస్తుంది. పూర్తిగా విమానం మంటల దాటికి దగ్ధమైపోయిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఎక్కడికక్కడ కూడా విమానం యొక్క శిథిలాలు సైతం కూడా శకలాలు సైతం ఎక్కడికక్కడ కూడా పడిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే ఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. అయితే ఎన్సీపీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. బారామతిలో ల్యాండ్ అవుతున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సంఘటన స్థలానికి పోలీసులతో పాటు అటు ఏవియేషన్ అధికారులు సైతం కూడా చేరుకున్నారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులతో పాటు కాసేపటితో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సైతం కూడా అధికారులతో మాట్లాడి తెలుస్తుంది. అయితే ప్లేన్ క్రాష్ కి సంబంధించిన అంశంతో పాటు అసలు బారామతికి ఒక సభా కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుని తెలుస్తుంది. కాసేపటి ల్యాండింగ్ అవుతున్న కొద్దిసేపట్లోనే ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా ప్రస్తుతానికి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అత్యంత దుర్ఘటమైన వార్త అని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా మహారాష్ట్ర ఎన్సీపీలో అత్యంత కీలక నేతగా ఎదిగి ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న అజిత్ పవార్ గతంలో కూడా అనేక శాఖల్లో కూడా ఆయన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తాజాగా ఈ రోజు ఒక కార్యక్రమానికి అటెండ్ కావాల్సిన నేపథ్యంలో ఆయన బారామతి వెళ్తున్న సమయంలోనే ప్లేన్ క్రాష్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే అజిత్ పవార్ అదే ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే అజిత్ పవార్ సంబంధించిన డీటెయిల్స్ ఇంకా అధికారికంగా ఎవరు విడుదల చేయలేదు. ఎందుకంటే అత్యంత సున్నితమైన అంశం. అదేవిధంగా ఇక ఈ ప్రయాణిస్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా విమానాన్ని ల్యాండింగ్ చేసే సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. బారామతిలో ల్యాండ్ అవ్వాల్సిన సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగిందనేది కూడా చేస్తున్నా. అత్యంత ఘోరమైన ప్రమాదంగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే విజువల్స్ లలో చూస్తే మాత్రం ఎక్కడికక్కడ శకలాలు పూర్తిగా కూడా దగ్ధమైపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. ఇక మహారాష్ట్ర అంతటా కూడా కొంత ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ఆయన అభిమానులు సైతం కూడా పెద్ద ఎత్తున ఎన్సీపీ నేతలు సైతం కూడా ఏమైంది తమ నేతగానే ఆందోళన కూడా చేస్తున్న నేపథ్యం. ప్రస్తుతానికైతే ఉదయం 8:45 బారామతి చేరుకోవాల్సి ఉంది. అయితే ఆయన ఆన్ బోర్డ్ లో అదే విమానంలో కూడా అజిత్ పవార్ ఉన్నట్టు కూడా స్పష్టంగా మీడియా వర్గాల నుంచి కూడా అనేక సమాచారం అందుతుంది. ప్రధానంగా 8:40 సమయంలో మహారాష్ట్రలోని బారామతికి అజిత్ పవార్ చేరుకోవాల్సి ఉంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రమాదంలో ఎవరు బ్రతికి బయటపడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా కూడా బలంగా నేలను ఢీకొట్టిన సందర్భంగా ఒక్కసారిగా ల్యాండింగ్ సమయంలో పూర్తిగా మంటలు వచ్చినట్టు కూడా చాలా స్పష్టంగా కూడా విజువల్స్ లో అర్థమవుతుంది. స్థానికులంతా పెద్ద ఎత్తున ఒకసారిగా మంటలు అలమటించడంతోనే పూర్తిగా ఆ ప్రదేశానికి చేరుకున్నాం. బారామతిలోని కళాసింధులోని ఒక ప్రదేశంలో నిర్మాణమైన ప్రదేశంలో ఈ విమానం శకలాలు పూర్తిగా కూడా కనిపిస్తున్న విజువల్స్ కూడా కనిపిస్తుంది. చెల్లా చెదురుగా పడిపోయిన విమాన శకలాలతో పాటుగా మరోవైపు పేపర్లు అదేవిధంగా పూర్తిగా కూడా చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి ప్రస్తుతం విజువల్స్ లో కనిపిస్తుంది. ఎవరు కూడా ఈ ప్రమాదంలో బతికి ఉండే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా విమానం అంతా కూడా క్రాష్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే అధికారికంగా మాత్రం ఇంకా దీనికి సంబంధించిన సమాచారాలు అయితే వెలువడాల్సింది. ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలానికి పోలీసులు అదేవిధంగా అంబులెన్స్ ఫైర్ సిబ్బంది సైతం కూడా చేరుకున్నారు. పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పక్కన ఉన్న గ్రామాలు కావచ్చు, అదే బారామతికి సమీపంలో ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా జనం గుమిగూడిన పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది.